ఏది ఈరోజు కన్నీరు తీసుకొచ్చింది నాకు తెలియదు. నీ కుటుంబపు గొడవలేమో, లేదా నీ కుటుంబ విషయాలేమో. కొన్ని మార్లు మనం సర్దుకొని వెళ్ళకపోవడం వలన కూడా కన్నీరు వస్తుంది. మనం సరి చేసుకోకపోవడం వల్ల కూడా కన్నీరు వస్తుంది. ఎందుకంటే మనకు నచ్చని జరుగుతుంది కనుక, మనకు నచ్చని జరుగుతున్న దాన్ని మనం తట్టుకోలేకపోయినప్పుడు మనకు కన్నీరు వస్తాయి. మనకి ఇష్టం లేదు కనుక, మనం సెట్ అవ్వలేకపోతున్నాం కనుక, దాన్ని మనం సహించలేకపోతున్నాం కనుక కన్నీరు వస్తుంది. అదే ఒకసారి మన మనసు ఫిక్స్ అయితే, ఓకే నేను ఇంకా సహిస్తా, నేను దేవుడు నాకు కార్యం చేస్తా, సహిస్తా అన్న సహించలేకపోయింది. మొదట ఆమె ఎంతో బాధపడింది, ఎంతో వెక్కసం అయిపోయింది ఆమె జీవితం. పెరిగినంటున్న మాటలు ఆమె హృదయం అంతా బాధతో నిండిపోయిందాము. అలాంటి ఆమె ఆ రోజు తినకుండా బాధపడుతున్నామే, మరలా ఇంకో గంటలో ఆమె తిన్నదండి. ఆమెకేమి బిడలు పుట్టలేదు అప్పటికి, ఆమెకి ఏ కార్యం జరగలేదు. కానీ లేఖనాలు మాట్లాడుతున్నాయి, ఆమె సంతోషంతో భోజనం చేసింది, తనకు తానుగా వెళ్ళింది, వడ్డించుకుంది, తిన్నది, తిని ఇంటికి హ్యాపీగా వెళ్ళిపోయింది. కానీ ఇంతకుముందు అన్న ఈమె కదా, ఇప్పుడు తింటున్న అన్న కూడా ఈమె కదా. తినకపోకుండా ఉండడానికి కారణం ఏంటి? తినడానికి కారణం ఏంటి? అడ్జస్ట్మెంట్ అంతే. దేవుడి మీద ఆధారపడడం అంతే. దేవుడి మీద ఆధారపడకపోవడం వల్లనే ఈ సమస్య.